ముఖ్యమైనటువంటి కళాకారులు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు అందరికీ పేరు పేరున విప్లవ వందనాలు తెలియజేస్తూ తెలంగాణ సాంస్కృతికోద్యమంలో గద్దర్ అనే ఒక మహోన్నతమైనటువంటి విప్లవ కిరీటం బహుశా ప్రపంచంలో ఏ సాంస్కృతిక ఉద్యమంలో కూడా ఇంత త్యాగధనుడు ఉన్నాడనేది మనందరికీ తెలుసు. మా తమ్ముడు రామ్ నరసయ్య గారు చావు బతుకుల్లో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి కాపాడుకున్నాడు గద్దర్ అన్న. ఇంతకంటే గొప్ప ఉదాహరణ అవసరం లేదు. ఈ ప్రాంతంలో చాలా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ సరే అనేక మంది విప్లవ రాజకీయాలతో పరిచయం ఉన్నవాళ్ళు, సామాజిక ఉద్యమాలతో పరిచయం ఉన్నవాళ్ళు, సాంస్కృతిక ఉద్యమాలతో పరిచయం ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ గద్దర్ అన్నతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళే. అనేక ఆటుపోటుల మధ్య, తీవ్ర నిర్బంధం మధ్య, పోలీసు బూటకపై ఎన్కౌంటర్ల మధ్య ఆట పాట మాటను పంచుతూ ప్రజల్ని చైతన్యం చేసిన మహోన్నతమైనటువంటి త్యాగశీలి కామ్రేడ్ గద్దర్. ఆ గద్దర్ అన్న నిజమైన వారసులుగా, సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే వారసులుగా ఎప్పుడూ ఎల్లకాలం ఉండాల్సిందిగా కోరుతున్నాం. గద్దర్ అన్న ఏ పార్టీకో బ్రాండ్ అంబాసిడర్ కాదు, ఏ రాజకీయ నాయకుడికో బ్రాండ్ అంబాసిడర్ కాదు, పేద ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్ గద్దర్ అన్న, సాంస్కృతిక ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ గద్దర్ అన్న, తిరుగుబాటుకు కేర్ ఆఫ్ అడ్రస్ గద్దర్ అన్న. అటువంటి గద్దర్ అన్నను మనందరం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాద్లో కావచ్చు, వరంగల్ కావచ్చు, ముంబై రెసిస్టెన్స్లో కావచ్చు, గద్దర్ అన్న సాంస్కృతిక ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మేమందరం పాల్గొన్నాం. సో ఈ ప్రాంతంలో గద్దర్ అన్న లాల్ జెండా నీల్ జెండా భావాల్ని ముందుకు తీసుకుపోతూ ప్రజల్ని చైతన్యం చేస్తూ ఒక పక్కన రక్త టేరులు బారుతున్న బూటకపు ఎన్కౌంటర్లు జరిగిన ఎక్కడ కూడా వెన్నులో వణుకు లేకుండా పోరాటం చేసిన గొప్ప త్యాగశీలి కామ్రేడ్ గద్దర్. 75 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు ఆయన శరీరంలో బుల్లెట్ ఉన్నా కానీ నిర్భయంగా నిస్సంకోచంగా ఈ సమాజానికి సేవ చేసి, సమాజాన్ని చైతన్యం చేసి ఒక దిక్సూచి వైపు నడిపినటువంటి మహోన్నతమైనటువంటి త్యాగశీలి కామ్రేడ్ గద్దర్. ఈ గద్దర్ చనిపోయిన 6 నెలలకే భారతదేశంలో విగ్రహం పెట్టిన ఏకైక వ్యక్తి కామ్రేడ్ గద్దర్. అప్పటిదాకా ఏ వ్యక్తి కూడా విగ్రహ ప్రతిష్టాపన చేయలేదు. అంతా ఎవడు ఏ పార్టీలున్నా, ఏ రంగున్నా, ఏ జెండా కప్పుకున్నా గద్దర్ దగ్గరకు వచ్చే మాత్రం అందరూ ఐక్యంగా వారికి సలాం కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి భావిస్తూ మరి తమ్ముడు నాకు ఈ అవకాశం కల్పించి ఇందాక మా తమ్ముడు గర్జన్ పాడాడు. గర్జన్ 1991, 92, 93లో దయానరసింహ్ సింగ్ గద్దర్ కూడా నాకు దగ్గర పరిచయం. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వేదిక మీద మరి కామ్రేడ్ కాసిం అన్న, వెన్నెలక్క, మరి అదేవిధంగా సీనన్న అందరూ పరిచయం, పృథ్వీ అన్నతో సహా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. జై భీమ్, లాల్ సలాం.